హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను బీట్రూట్‌తో జ్యూస్ ప్రిపేర్ చేశానండి. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! చాలామందికి షుగర్ వేసుకోవడం ఇష్టం ఉండదు కదా! అలాంటి వాళ్ళు ఇందులో కొద్దిగా సాల్ట్, జీలకర్ర కొంచెం, 4 మిరియాల గింజలు కూడా వేసుకొని మనము మిక్సీ పట్టేసుకోవచ్చు. మిక్సీ పట్టేది నేను చూపించలేదండి. వీడియో తీయడానికి ఎవరు లేరు. అయితే ఈ విధంగా తర్వాత వడకట్టేస్తాం కదా! జ్యూస్ వడకట్టేసిన తర్వాత వచ్చినటువంటి ఈ తొక్కను కూడా మనము పడేయకుండా గోధుమ పిండిలో కలిపేసేసి ఈ విధంగా చపాతీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చపాతీ కూడా చాలా పింక్ కలర్‌లో వస్తుందండి. చాలా హెల్తీ కూడా చిన్నపిల్లలకి టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఏ కర్రీ వేసినా ఒకవేళ కర్రీ లేకపోయినా కూడా ఉత్తదే కూడా తినేయొచ్చు. కాబట్టి ఈ తొక్కను మాత్రం వేస్ట్ చేయకండి. మనకి బీట్రూట్ జ్యూస్ డైలీ తీసుకోవడం వల్ల మనకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి. మనకి డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనం ఓన్లీ వాటరే తాగలేకుండా ఉంటాం కదా! అలాంటప్పుడు ఇలాంటి జ్యూసెస్ చేసుకొని వాటర్ రూపంలో తీసుకోవాలి. డైలీ బటర్ మిల్క్ 1 గ్లాసు, తర్వాత బీట్రూట్ జ్యూస్ 1 గ్లాసు, ఆ విధంగా క్యారెట్ జ్యూస్ 1 గ్లాస్, ఆ విధంగా సమ్మర్ సీజన్ కాబట్టి ఎవ్రీడే అలా తీసుకున్నామంటే వాటర్ తీసుకోవాలి అనే ఫీలింగ్ లేకుండా వాటర్ రూపంలో ఇలాంటి జ్యూసెస్ వెళ్ళడం వల్ల మనకు బాడీ చాలా స్ట్రెంగ్త్‌గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.